Hi students, welcome to our next class in web technologies. In this class we are going to start our new unit, unit 4 DHTML. In that we are going to learn about form validations. Before going to learn validations or data validations, let us discuss about DHTML. DHTML means Dynamic Hypertext Markup Language. HTML is a language, scripting language is programming language which is used to create web pages. But dynamic HTML is not a programming language. It gives dynamic content to the HTML, whereas HTML creates static web pages only. DHTML HTML లాగా ఒక లాంగ్వేజ్ కాదమ్మా. ఏంటంటే ఈ DHTML ఏం చేస్తుందంటే HTML పేజెస్ అనేవి స్టాటిక్ వెబ్ పేజెస్, వాటిని డైనమిక్ కంటెంట్ ఇవ్వడానికి ఏం చేస్తారంటే ఈ DHTML యూజ్ చేస్తారు. ఈ DHTML అంటే కాంబినేషన్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, HTML, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఇవన్నీ నాలుగిట్ని కలుపుకుని DHTML అనేది క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ జావా స్క్రిప్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, ఇది మళ్ళీ మీకోసం రిపోర్ట్ చేస్తాం. When thinking of dynamic HTML, you need to remember qualities of standard HTML. Especially that one page is loaded from the server, it will not change until another request comes from the server. ఏంటంటే అమ్మా HTML ఏంటంటే ఒకసారి లోడ్ అయింది అనుకోండి, మళ్ళీ రిక్వెస్ట్ వచ్చే వరకు కూడా సర్వర్ నుంచి చేంజ్ అవ్వదు. Dynamic HTML gives you control over the HTML means allows them to change at any time without returning to the web server. ఇది ఏంటంటే డైనమిక్ కంట్రోల్ చేస్తాను HTML ఎలిమెంట్స్. వీ కెన్ చేంజ్, మాడిఫై ఆర్ వీ కెన్ క్రియేట్ dynamic content to our HTML pages. These HTML contains 4 parts: DOM, scripts, cascading style sheets, XHTML. This is scripting language. We are using JavaScript. This is cascading style sheets, add styles to our HTML document. This is document object. This is a object, built-in object in JavaScript, which is used to give dynamic content to our HTML page. And next one is XHTML. DOM, document object model, uses to access any part of the web page to change. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో, ఏ పార్ట్ అయినా మనం యాక్సెస్ చేయడానికి, ఎందుకు చేంజ్ చేయడానికి ఈ DOM యూజ్ చేస్తాం. every part of web page is specified by the DOM and using its consistent naming యూజ్ చేసుకుని, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్ అంటే క్లాసెస్ యూజ్ చేస్తాం కదా, క్లాసెస్, లేదంటే ఐడిని యూజ్ చేస్తాం, ఆ ఐడిని నేమ్ యూజ్ చేయొచ్చు, ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. బై డాక్యుమెంట్ ఐడి అన్నాం, బై డాక్యుమెంట్ ట్యాగ్ నేమ్ అన్నాం, బై డాక్యుమెంట్ నేమ్ అన్నాం. వాటిని యూజ్ చేసుకుని నేమ్ కన్వెన్షన్స్ని మనం ఈ వెబ్ పేజ్ యొక్క కంటెంట్ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్క్రిప్ట్స్ అనేవి ఒక లాంగ్వేజ్. టు యాక్టివేట్ డిహెచ్టిఎంఎల్ యాక్టివేట్ చేయడానికి స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేస్తాయి. మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, ఇంకా చాలా లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే స్టైల్స్ని, మన కంటెంట్ని ఎలా డిస్ప్లే చేయాలి, కలర్ అవ్వచ్చు, ఫాంట్ అవ్వచ్చు, లేదంటే ఏ కార్నర్లో డిస్ప్లే చేయాలి, ఏ స్టైల్స్ యూజ్ చేయాలి, సైజ్, విడ్త్, ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని యూజ్ చేస్తాం. XHTML, used to create page itself and build the elements for CSS and DOM to work on. There is nothing special about XHTML for this, but having valid XHTML is even more important as there are more things working from it's just the browser. ఇది ఏంటంటే ఈ XHTMLలో లేదంటే HTML 4.x అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే create page itself and build elements for CSS and DOM to work on it. దానికి అదే పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనమ్మా, నెక్స్ట్ చూద్దాం ఫీచర్స్ ఆఫ్ DHTML. ఏంటంటే అమ్మా, చేంజింగ్ ద ట్యాగ్స్. డైనమిక్గా మనం ఏదైనా కంటెంట్ చేంజ్ చేయాలి అంటే
నెక్స్ట్ రియల్ టైం పొజిషనింగ్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనింగ్ చేంజ్ చేయాలనుకున్న వెబ్ పేజ్లో, లేదంటే డేటా బైండింగ్ చేయొచ్చు. డేటా బైండింగ్ అంటే సర్వర్లో ఉన్న డేటాని మనం తీసుకోవచ్చు, మనం లేదంటే సర్వర్కి డేటా పంపించేది ఏంటది డిబిఎంఎస్ డేటాబేస్లోకి మన కంటెంట్ని పంపించవచ్చు. డైనమిక్ ఫాంట్స్ క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ DHTML. These are already discussed in the previous unit. Changing the tags and properties. This is one of the most common use of DHTML. It allows us to change the qualities of an HTML tag depending upon the event outside the browser. అంటే HTML ట్యాగ్ యొక్క క్వాలిటీస్ అంటే క్వాలిటీ మీన్స్ ఈ ఫాంట్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, అంటే కలర్ అవ్వచ్చు, అవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రియల్ టైమ్ పొజిషన్. when most of the people think of DHTML, this is what they expect: objects, images and text moving around the web page. అంటే మనం ఇమేజ్ని సెర్చ్ చేసాం, దానికి మూవింగ్ ఏమైనా ఇచ్చామో జస్ట్ మనం క్లిక్ చేయగానే అది అలా ఉంటుంది అంతే. అంటే మన ఈ వెబ్ పేజ్లో HTML డాక్యుమెంట్ యూజ్ చేసి మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తే అలా ఉండిపోతుంది, స్టాటిక్గా ఉండిపోతుంది. దానికి మూవింగ్ అంటే ఇమేజ్ని మూవ్ చేయొచ్చు యూజింగ్ దిస్ DHTML. నెక్స్ట్ డైనమిక్ ఫాంట్స్. డైనమిక్ ఫాంట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ డేటా బైండింగ్. డేటా బైండింగ్ ఏంటి? డేటాబేస్లో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే మన డేటాబేస్లో కంటెంట్ని సేవ్ చేయొచ్చు అనమాట యూజింగ్ దిస్ DHTML. Data validation. First, what is data validation? Data validation is the process of ensuring that user input is clean, correct and useful. అంటే యూజర్ డేటా కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇవ్వాలి, మీరు ఇన్పుట్ ఈమెయిల్లో @ కంపల్సరీ ఉంటుంది, అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ ఇస్తారు, పాస్వర్డ్ కొన్ని మినిమం క్యారెక్టర్స్ అన్నీ ఉండాలి, అంటే స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయాలి, నెంబర్స్ యూజ్ చేయాలి, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట పాస్వర్డ్. అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు లేదని చూడడాన్ని డేటా వ్యాలిడేషన్ అంటారు అనమాట. చూడండి, హ్యాస్ యూజర్ ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్. కొన్ని స్టార్స్తో ఉంటాయి చూసారా మీరు, ఆ స్టార్స్తో ఉన్నప్పుడు మనం ఫామ్ ఫిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ జీమెయిల్ సైన్ అప్ చేస్తాం స్టార్టింగ్లో. ఆ సైన్ అప్ చేసినప్పుడు కంపల్సరీగా ఫిల్ చేయాల్సిన ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. హ్యాస్ ద యూజర్ ఎంటర్డ్ ఏ వ్యాలిడ్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని సైట్స్లో మంత్ ఫస్ట్ ఇవ్వాలి, సెకండ్ ఏంటి డేట్ ఇవ్వాలి, రెండు కొన్ని సైట్స్లో డేట్ ఫస్ట్ ఇవ్వాలి, మంత్ సెకండ్ ఇవ్వాలి. అలా వ్యాలిడ్ డేట్ ఇస్తున్నామో లేదా. యూజర్ ఎంటర్ టెక్స్ట్ ఇన్ ఏ నెంబర్ ఫీల్డ్. నేమ్ అడిగితే నెంబర్ ఇస్తే యూజర్ ఉందమ్మా, సో కరెక్ట్గా నెంబర్స్ ఇస్తున్నారో లేదంటే టెక్స్ట్ ఇస్తున్నారో. మోస్ట్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ డేటా వ్యాలిడేషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ ద కరెక్ట్ యూజర్ ఇన్పుట్. ఏంటంటే కరెక్ట్గా యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడా లేదా అని మాత్రమే చూడడానికి డేటా వ్యాలిడేషన్ అనేది యూజ్ అవుతుంది. వ్యాలిడేషన్ ఆఫ్ దిస్ ఇస్ ఆఫ్ మెనీ ways. First one is server side validation. Second one is client side validation. Server side validation performed by the web server after input has been sent to the server. ఏంటంటే మనం ఇక్కడ సైన్ అప్ చేస్తాం కదా, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ఏంటంటే మన ఈ డేటా సర్వర్లోకి వెళ్ళిన తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది కరెక్ట్గా డేటా ఇచ్చాడా లేదా, డేటా వ్యాలిడేట్ చేస్తుంది, అక్కడ సర్వర్లో వ్యాలిడేట్ చేస్తుంది. అదే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటే ఇక్కడ మన బ్రౌజర్లోనే అదంతా చెక్ చేస్తున్నాము. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఈజ్ పెర్ఫార్మ్ బై వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్కి మనం వ్యాలిడేషన్ చేస్తే దాన్ని క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటారు. బిఫోర్ ఇన్పుట్ ఈజ్ సెంట్ టు ద వెబ్ బ్రౌజర్. సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ఈజ్ పెర్ఫార్మ్ బై ద వెబ్ సర్వర్ ఆఫ్టర్ ఇన్పుట్ హ్యాస్ బీన్ సెంట్ టు ద సర్వర్. సర్వర్కి పంపించేసిన తర్వాత సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ చేస్తారు అనమాట వెబ్ సర్వర్. అదే సర్వర్కి ఇన్పుట్ సెండ్ చేయకముందు మన బ్రౌజర్ దాన్ని వ్యాలిడేషన్ చేస్తే దాన్ని క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అంటారు అనమాట. Same data validation is the simple process of ensuring that some data might be correct data for a particular application. కరెక్ట్గా డేటా ఇస్తున్నామో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇచ్చాను @ లేకపోతే ఈమెయిల్ అసలు అడ్రస్ ఉన్నది కదమ్మా, సో కరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారా, అంటే
ఫోన్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ 10 ఉంటాయి. 10 ఇచ్చారా లేదా? అంటే ఏజ్ లిమిట్స్ ఉంటాయి, కొన్నిటికి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్స్ ఉంటాయి. సో ఆ ఏజ్ తక్కువ ఎక్కువ అనేవి ఏంటంటే ఈ సర్వర్ సైడ్ వ్యాలిడేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ ఏజ్ కంపల్సరీ 18 అబవ్ ఉండాలి. మీ ఏజ్ 18 బిలో ఉందంటే మీకు అలౌ చేయదు. సో అవి వ్యాలిడేట్ చేస్తుంది అనమాట కొన్ని. A common technique for restricting access to site is to check user's ID against a file of a valid user. వ్యాలిడ్ యూజర్ కాదా లేదా చెక్ చేస్తుంది అనమాట. దీనికి ఏం యూజ్ చేస్తామంటే జనరల్గా చెక్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏమేంటమ్మా? ఈఎక్స్ఈసి అని, లేదంటే స్ట్రింగ్లో మ్యాచ్ అని, స్ప్లిట్ అని, టెస్ట్ అని, ఇవన్నీ మనం యూజ్ చేసుకున్నాం కదమ్మా. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మెథడ్ యూజ్ చేసుకుని మనం ఈ డేటా వాలిడేషన్ అనేది చేయొచ్చు. వన్ కామన్ రిక్వెస్ట్ ఈస్ ఫర్ ఏ వే ఆఫ్ వ్యాలిడేటింగ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్కి మనం కామన్ వ్యాలిడేషన్ ఏంటో చూద్దాం. వీ కెన్ వ్యాలిడేట్ ది ఈమెయిల్ బై ద హెల్ప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఈమెయిల్ వ్యాలిడేట్ చూద్దాం. అసలు ఆ వ్యాలిడేట్కి ఏం చేయాలనో చూద్దాం. ఈ ఈమెయిల్ ఐడి మస్ట్ కంటైన్ @. సింబల్ లేకపోతే కనుక అసలు ఈమెయిల్ అడ్రస్సే కాదు. అవర్ ఈమెయిల్ అడ్రస్ మస్ట్ కంటైన్స్ @ సింబల్ అండ్ .characters. .com, .co ఇవన్నీ ఉంటాయి కదా, @gmail.com కంపల్సరీ .character ఉండాల్సిందే. దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 క్యారెక్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది @. అలాగే @ ముందర తర్వాత కూడా కంపల్సరీ క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ @ ఉండకూడదు మన ఈమెయిల్ అడ్రస్లో. ఎప్పుడు కంపల్సరీ ఒక క్యారెక్టర్ తర్వాత మాత్రమే ఉండాలి. దెర్ మస్ట్ బి అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ ఆఫ్టర్ డాట్. అలాగే డాట్ తర్వాత 2 క్యారెక్టర్స్ ఉండాలి. దీస్ ఆర్ ద వ్యాలిడేషన్స్ ఫర్ ఈమెయిల్. కంపల్సరీ ఉంటేనే మన ఈమెయిల్ కరెక్ట్గా ఇచ్చినట్టు, లేకపోతే ఈమెయిల్ అనేది రాంగ్గా ఇచ్చినట్టు. ఫస్ట్ ఏంటంటే @ కంపల్సరీ ఉండాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ @ తర్వాత అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అయినా ఉండాలి. అలాగే డాట్ తర్వాత కంపల్సరీ 2 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. Required fields. The below function checks if the field has left empty. If the field is blank, alert box is the alert box alerts a message. The function returns false and the form will not be submitted. ఏంటంటే కంపల్సరీగా నేమ్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాం. నేమ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. దాన్ని ఎంటీగా వదిలేసిన మనకి అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, వేరియబుల్ తీసుకోండి x document.forms నేమ్ అమ్మ ఇది. అంటే మన ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఇస్తాం కదమ్మా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని, తర్వాత నేమ్ ఈక్వల్ టు సమ్ అని ఇస్తాం కదా. ఆ నేమ్ని ఏంటంటే దీంట్లో తీసుకుంటాం అనమాట. ఇఫ్ x ఈక్వల్ టు నల్ లేదంటే x ఈక్వల్ టు ఎంటీ అయితే మెసేజ్ ఏం కావాలి? అలర్ట్ ఫస్ట్ నేమ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్. అంటే నేమ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్ అని చెప్పి మనకి మెసేజ్ రావాలి. చూడండి ఫామ్ ఎలా ఉంటుంది. ఫామ్ నేమ్, మై ఫామ్, యాక్షన్, demo.form.asp, on submit, return validate form method post. ఫస్ట్ నేమ్ టెక్స్ట్ f నేమ్, వాల్యూని సబ్మిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటి, క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటీ ఇచ్చారు అనుకోండి, ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ కంపల్సరీ ఏదో నేమ్ ఇవ్వాలి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఎంటీగా ఉంది కాబట్టి మనకి ఈ అలర్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ వ్యాలిడేషన్ చేద్దాం. ఈమెయిల్ వ్యాలిడేషన్కి ఏం చెప్పానమ్మా? కంపల్సరీ @ ఉండాలి, డాట్ ఉండాలి. అలాగే @ ముందర కంపల్సరీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కంపల్సరీ ఒక క్యారెక్టర్ అనేది ఉండాలి. అలాగే డాట్ తర్వాత కంపల్సరీ 2 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. చూడండి ఈమెయిల్ అడ్రస్ అంతా మనం ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ని ఈ ఎక్స్లోకి తీసుకుంటున్నాం. ఓకేనా. ఇండెక్స్ ఆఫ్ @ దీంట్లోకి తీసుకుంటాం. అలాగే ఇండెక్స్ ఆఫ్ డాట్ని కూడా ఇందులోకి తీసుకుంటాం. చూడండి ఇండెక్స్ ఆఫ్ @ కంపల్సరీగా 2 కన్నా
గ్రేటర్గా ఉండాలి. అలాగే ఏంటంటే లాస్ట్ పొజిషన్ దీని తర్వాత ఉండాలి. డాట్ పొజిషన్ ఎక్కడ ఉండాలి? ఇండెక్స్ తర్వాతే ఉండాలి. నెక్స్ట్ డాట్ తర్వాత ఏంటి? కంపల్సరీగా 2 క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. ఇది ఎక్స్ప్రెషన్ అమ్మ చెక్ చేయడానికి. ఓకేనా? లేదు అంటే అది లేకపోతే కనుక అలర్ట్ మెసేజ్ నాట్ ఎన్ ఈమెయిల్ వ్యాలిడ్ ఈమెయిల్ అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది. అది వాలిడేషన్ ఫర్ ఈమెయిల్. చూడండి, ఈమెయిల్ ఫామ్ ఇన్పుట్ ఈమెయిల్ సబ్మిట్. ఇలా చూడండి, జస్ట్ ఏబీసీ అని ఇచ్చాను అంతే, డాట్ లేదు, @ లేదు, ఏం లేదు. సబ్మిట్ చేయగానే మనకి అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాను. ఫామ్లో వ్యాలిడేషన్స్ని చూస్తున్నాను. ఒకసారి చూడండి, ఫంక్షన్స్ రాస్తున్నాను. ఫస్ట్ వ్యాలిడ్ ఫంక్షన్ ఏం చేస్తానంటే రిటర్న్ వాల్యూ టు యూజర్ నేమ్ కంపల్సరీగా సరే ఏం చేస్తాను, యూజర్ నేమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ తీసుకుంటున్నాను. పాస్వర్డ్ 2 కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇది మామూలుగా మీరు ఇచ్చే పాస్వర్డ్. ఈ ఫంక్షన్లో ఏం తీసుకుంటున్నానమ్మా, నేమ్ పాస్వర్డ్ 1 పాస్వర్డ్ 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ నేమ్ అనేది 8 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, రిటర్న్ ఫాల్స్. అండ్ ఏం చేస్తుందేమో అలర్ట్ మెసేజ్ అనమాట. ఏంటి, యూజర్ నేమ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్. అలాగే పాస్వర్డ్ లెంత్ తక్కువ ఉంటే 6 కన్నా రిటర్న్ ఫాల్స్. మళ్ళీ ఏం చేయాలి, పాస్వర్డ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 6 క్యారెక్టర్స్. అలాగే ఫస్ట్ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఈక్వల్గా ఉండాలి. అప్పుడే ఓకే. ఇది మనం ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అలర్ట్ మెసేజ్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫిల్ చేసిన ఏమైపోవాలమ్మా, ఎంప్టీ అయిపోవాలి. ఆల్రెడీ ఫామ్ పాస్వర్డ్ ఒకటి ఫిల్ చేస్తాం కదమ్మా, అది అలాగే ఇంకో పాస్వర్డ్ ఫిల్ చేస్తాం కదమ్మా, రెండు ఎంప్టీ అయిపోవాలి అలర్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, పాస్వర్డ్ 1 అంటే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మనం ఇచ్చే పాస్వర్డ్ రెండు ఈక్వల్లా కాదా, నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలాగే ఏమైపోతుంది, సెకండ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వాల్యూ ఎంప్టీ అయిపోవాలి, ఎందుకంటే మనం కొత్త వాల్యూ ఇవ్వాలి కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫామ్ వ్యాలిడేషన్. అసలు అది ఫామ్ ఎలాగా క్రియేట్, ఫస్ట్ validate test action thank you .html on submit valid. మనం validate ఫంక్షన్ రాస్తున్నాం కదమ్మా, అది సబ్మిట్ చేయగానే ఈ valid ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, యూజర్ నేమ్, టెక్స్ట్ నేమ్, పాస్వర్డ్, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి. దిస్ ఈజ్ అబౌట్ ఫామ్ వ్యాలిడేషన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది మీరు ఓన్గా ట్రై చేయండి అమ్మా, నేను ఇది చేయలేదు. ఓన్గా ట్రై చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి.